ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నేటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈ రోజు మనము అతి ముఖ్యమైన 2-3 విషయాలు చూడబోతున్నాం. రండి నేటి వరకులోనికి వెళ్దాం. మొదటిదిగా ఈ ఇజ్రాయెల్-ఇరాన్ వార్. ఈ వార్ ఇప్పుడు మనం ఎదురు చూసినా మరో ఘట్టానికి వెళ్ళింది. ఎక్కడి వరకంటే ఇందులో ఉండే యుఎస్ తప్పుకుంటున్నట్టుగా వారు అనౌన్స్ చేశారు. అంటే ఈ వార్ ఆపడానికైనా ఒక సైన్ చేయబోతున్నాం అని ఒకవైపు చెప్తున్నారు. ఇంకొక వైపు అమెరికా అధ్యక్షుడు చెప్తున్నాడు, ఆ మాటే లేదు, మేము ఇరాన్ ఒక దారి చేస్తాం అంటున్నాడు. రెండు వార్తలను వస్తున్నాయి. అయితే దీని మధ్యలో ఇజ్రాయెల్ చెప్పిందే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అదేంటని చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నాడు, ఈ ఇరాన్ వార్ కొనసాగింపుగా జరుగుతుంది, మేము జరిపిస్తాం. అంటే వీరి యొక్క జోక్యం ఇందులో ఉందో లేదో మాకు ప్రసక్తి లేదు, మేము జరుపుతాం. దీనికి ముందు మీరు చూసినట్లయితే యుఎస్ జరిగిస్తామని చెప్పారు, ఇజ్రాయెల్ వారు మేము జోక్యం చేసుకోమని చెప్పారు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ముందుకు తీసుకెళ్తాం అంటున్నారు. ఈ వార్ అన్నది డైరెక్ట్ వార్గా మారుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్యగా మారుతుంది. అమెరికా ఎప్పట్లా సహాయపడుతుంది అలాగని చెప్తారు గాని వారి సహాయానికి వచ్చేస్తారు. ఈ వార్ యొక్క మరో ఘట్టమే చాలా ఇంపార్టెంట్. అది ఏంటని చూశారంటే, మనము గత నిన్నటి వరకులో చెప్పున్నాం, సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ ముగ్గురు చేరి ఒక అరబ్ నెట్వర్క్ అనేది ఏర్పరుస్తున్నారు. మెకా నెట్వర్క్ అని చూశాం. ఇప్పుడు ఆ నెట్వర్క్ ఏమవుతుందో మనకు తెలియలేదు. ఎందుకని అడిగారంటే, ఇజ్రాయెల్కి విరోధమైన ఒక దృక్కోణమే టర్కీ ఎప్పుడూ తీసుకుంటుంది. సౌదీ అమెరికాకైన మద్దతునే చేపడుతుంది. ఇది ఏ చోటుకు వెళ్లి ముగియబోతుందో చూశాం కదా. వీళ్ళందరూ ఇజ్రాయెల్ అనే ఒక ప్రత్యేక దేశానికి విరుద్ధంగా మారుతూ ఉన్నారు. ఇప్పుడు దీనితో పాటు ప్రపంచ దేశాలన్నీ వారు తాము ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఇందులో గాజా ప్రాంతంలోనో లేక మధ్యధర సముద్ర ప్రాంతము వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఇజ్రాయెల్ ప్రధాని చెప్తున్నాడు. ఏంటి విషయమని అడిగినట్లయితే, ఈ ఒప్పందం ప్రకారంగా అక్కడ యుద్ధము ఆపాలి, పాలస్తీనా 2 స్టేట్ సొల్యూషన్ అంటారు. పాలస్తీనా దేశం ఏర్పడటానికి వారందరి మద్దతు తెలపడానికి ఇప్పుడు అమెరికాను సై అంటుంది. అయితే ఇజ్రాయెల్ చెప్తుంది, ఎవరు తయారుగా ఉన్నారో లేదో మేమది ఇప్పుడు వదిలిపెట్టడానికి తయారుగా లేము, పాలెస్టైన్ అనే ఆ చర్చకే తావు లేదు అని వారు చెప్పి ఉన్నారు. సో ఇది ముమ్మరముగా ఈ యుద్ధము జరుగుతుందే తప్ప ఈ యుద్ధము ఒక ముగింపు చోటికో లేక తిరిగి సద్దుమనగడానికి ఏమాత్రము లేదు. ఇదెందుకు ఈ యుద్ధం ఇలాగ వెళుతూ ఉంది, ఎందుకు అమెరికా కొంత వెనక్కి తగ్గుతుంది అనే కారణాన్ని మనం మరో భాగంలో చూడబోతున్నాం. ఇప్పుడు అమెరికా ఇందులో నుండి నిష్క్రమించడానికి చూస్తున్న కార్యాలు ఏంటని చూస్తే, అమెరికా వారి ఆర్థిక పరిస్థితి చాలా మోసమైన స్థితికి దిగజారుతుంది. మరొక వైపు చూశారంటే చైనా లోనికి వస్తుంది. అయితే ప్రపంచ ద్రవ్య లావాదేవీలకు అమెరికన్ డాలరే, అందులో ఎటువంటి మార్పు లేదు. అయితే చైనా వారి ఆధిక్యమో అధికమయ్యే కొద్దీ అమెరికా ఆర్థిక వ్యవస్థ దిగజారింది. మధ్యలో కూడా ఆ అమెరికా అధ్యక్షుడు చైనాకి తన వ్యాపార దిగ్గజాలను తీసుకెళ్లి ఏమేమో చేసి చూశాడు. ట్రంప్ బేసిక్లీ బిజినెస్ మ్యాన్. ప్రతి ఒక్కరికి పూర్వాపరాలుంటాయి కదా. అధ్యక్షుడు కాకముందు హిల్లరీ క్లింటన్ ఒక విదేశాంగ మంత్రిగా ఉండారు. అప్పటి ఒబామా గవర్నమెంట్ లో ఒకరేమో వకీలుగా ఇలాగా ఉండేవారు కదా. అదేవిధంగా ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. సో ఆయన ఆర్థికాన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో చైనాకి వెళ్లి ఇవేవన్నా కాపాడుకోవచ్చు అనుకున్నాడు, కుదరలేదు. ఇప్పుడు మరలా చైనా వారి ఆధిక్యం కొనసాగుతుంది. ఇప్పుడు అందరనేది ఎందుకు ఈ వార్ ఆపుతున్నాడంటే అమెరికా యొక్క ఆర్థికాన్ని కాపాడుకోవడానికి. మనం ముందుగానే చాలాసార్లు చెప్పుకున్నాం, అమెరికా ఆర్థిక పతనం పడినట్టే. ఇక అది తిరిగి నుంచోపెట్టడం అవదు. దానికి బదులుగా మరొక ఆర్థికము లేస్తుంది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా లేచింది. దానికి ముందర పలు ఆర్థిక వ్యవస్థలు ఉండేవి. ఆంగ్లేయ సామ్రాజ్యం, దానికి ముందు బైసాండర్స్, ఇలా అనేకము ఉండేవి. అయితే అమెరికా లేచి ఇప్పుడు 80-90 సంవత్సరాలుగా వారే ఉన్నారు. ఇప్పుడు దీనికి మారుగా ఖచ్చితంగా చైనా కాదు, బ్రిక్స్ కాదు, ఏది కాదు, యూరోపియన్ యూనియన్ యొక్క యూరోనే లేస్తుంది. వచ్చే రోజుల్లో అది కూడా చూద్దాం. వాటి అప్డేట్స్ కూడా మీకు మేము తీసుకొస్తాం. ఇప్పుడు తర్వాత మనము అతి శోకమైన విషయం, ప్రార్థించవలసిన విషయం మనం చూడబోతున్నాం. అస్సాంలో ఇంతవరకు మనం చూడని స్థాయికి చరిత్రలో ఇటువంటిది జరగలేదు. ఆ వీడియోస్ అని చూశారంటే మీకే హృదయ విదారకంగా ఉంటాయి. నుంచునే ఉన్నారు, ఆ ఇల్లు అట్లే నీటిలో కొట్టుకుపోవడం చూస్తున్నాం. కొనసాగింపుగా జరుగుతూనే ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి. ఆ అస్సాం కొరకు ప్రార్థించండి. అస్సాం యొక్క ప్రజలు వారి అవసరతలు సంధించబడ్డానికి ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రభువు ప్రేరేపిస్తే మీరు చేయండి. అదే సమయంలో మీ ప్రార్థనే చాలా ఇంపార్టెంట్. ఒకవైపు వరదలు, ఒకవైపు కొండ చర్యలు, నేల చర్యలు, ప్రాణ నష్టము పెద్ద లెవెల్లో జరుగుతూ ఉంది. దీనికై ప్రార్థించడం మన బాధ్యత. మరొక వైపు చూశారంటే ఈ కార్యక్రమము నమోదు చేస్తున్న సమయానికి చూస్తే కొలంబియాలో 7.4 ఎర్త్క్వేక్ జరిగింది. గొప్ప ప్రాణ నష్టం అక్కడ జరిగింది. సో ప్రపంచమంతటా ఒకవైపు భూకంపాలు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఎల్నినో, మనందరికీ తెలిసినట్టే చాలా మోసమైన కరువును ఈ ఆగస్టు మాసంలో ఏర్పడుతూ ఉంది. పలు దేశాలు, ఇక యూరోపులోనంతా ఉష్ణోగ్రత అలలు వేగంగా వీస్తూ ఉన్నాయి. వారు అది జూన్, జూలై, ఆగస్టులోనే తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 2027 వరకు ఇలా ఉంటుంది. చాలా మోసమైన క్షామము ఇది ఏర్పరుస్తుందని చెప్తున్నారు.
మీరు బాగా గమనించండి, ఇది కరువు వైపుగా వెడుతుంది. ప్రపంచమంతటా చూస్తూ ఉన్నాం. ఒకవైపు యుద్ధము, ఒకవైపు కరువు. అదిను ఏ స్థాయి కంటే గొప్ప ప్రాణనష్టం కలిగించే స్థాయికి ఈ కరువు వెళుతూ ఉంది. ప్రపంచములోని పెను ముప్పులు అన్ని దేశాల్లోనూ ఒక్కొక్కటి. అడవిమంట ఒకవైపు ఫ్రాన్స్లో చూస్తే భయంకరమైన కారుచిచ్చులు చెలరేగుతున్నాయి. ఇటువైపు చూస్తే వరదలు, గొప్ప ప్రాణనష్టము, భూకంపాలు అన్ని ఒకవైపుగా జరుగుతున్నాయి. సో వీటి కొరకు ప్రార్థించాల్సిన అవసరత ఉంది. మనమేం చేయలేము, ప్రార్థించడం మాత్రం అవుతుంది. ప్రభు కరుణించాలి. అయితే దీనికి కారణమంతా మనుషులే. మనిషి ఏవేవి బైబిల్లో దేవుడు చెప్పిన వాటికి అగేన్స్ట్గా మనిషి చేసినప్పుడు ఏమండి అలాగే ఏం చేశారు? వెరీ సింపులే. దేవుడు భూమి మీద ఎలా జీవించాలని ఒక నిర్వచనం ఇచ్చాడు. కాని అధికంగా పైలించేసి 100-200కైన భవనాలు లేపుతున్నప్పుడు భూమి పైభాగము బరువెక్కుతుంది, క్రింద వెయిట్లెస్ అయిపోతుంది. క్రింద పైన పరిభ్రమించేప్పుడు ఒకచోట భూకంపం ఏర్పడుతుంది. అర్థం కావాలని చెప్తున్నా. ఈ విధంగా న్యూక్లియర్ పేల్చి చూడటం, ఆ చెత్తను తీసుకెళ్లి నింపడం, ఇటువంటి విషయాలని చేరే భూమి ఆ యొక్క రియాక్షన్, ప్రకృతి తన యొక్క కార్యాలను వెల్లడి చేస్తుంది. సో దేవుడు చెప్పినట్టు జీవించే వారికి ఇదేది కూడా సమస్య కాదు. చివరిగా ఒక అతి ముఖ్యమైన, అంటే బైబిల్లో చెప్పిన ప్రవచనం అట్లే జరిగింది. దాన్ని చూసే మనం ముగించబోతున్నాం. అదేంటో చూశారంటే, సింగపూర్ నుండి స్నేహితులు ఒక న్యూస్ పంపాడు. ఏంటంటే సింగపూర్లో అన్ని పిల్లులకు ఖచ్చితంగా బయోచిప్ పెట్టమని అనౌన్స్ చేస్తున్నారు. అంటే ఆ జీవి యొక్క, ఆ జంతువు యొక్క డీటెయిల్స్ అన్నీ అందులో ఉండాలి. పేరు నుండి దానికి ఒక నెంబర్ ఇస్తారు. అందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఉంటది. అదొక ట్రాకింగ్ సిస్టమ్ గా ఉంటది. దానితో పాటు ఆ ఓనర్ పేరు, లైసెన్సు అన్ని కూడా అందులో ఉంచి ఒక మస్ట్ గా మార్చారు. ఇది ముందుగానే పలు దేశాల్లో ఒక ఆప్షన్ గా ఉండింది. ఇప్పుడు ఒక మస్ట్ గా మారింది. మరొక లెవెల్, ఇప్పుడు ఇండియాలో ఒక వార్త ఒకరు మనకి తెలియజేశారు. అది మీకు తెలియజేస్తాను. అదేంటంటే సమీపంలో, ఇది క్రైస్తవులకు జరిగిందే, సమీపంలో చూశారంటే వారి యొక్క కంపెనీలో ఒక టెక్నాలజీ, ఒక ఈజీగా వాడకానికి వచ్చేటువంటిదైనా ఒక కార్యాన్ని చేశారు. ఏంటంటే కుడి చేతిలో బయోచిప్ వేసుకుని ఉన్నారు. ఈ బయోచిప్లో ఆధార్ నెంబరు, పాన్ నెంబరు అన్నిటినీ లింక్ చేయడమైంది. అది వారికిని తెలియదంట, ఎవరికంటే కూడా ఉన్నవారికే తెలీదు. అది తీరా పరీక్షిస్తే గాని అది చేతులు వేశారనేది తెలియవస్తుంది. ముందుగానే స్టాక్ హోమ్లో ఇవన్నీ ఉన్నాయి. స్వీడన్ స్టాక్ హోమ్లో తలబెట్టారు. పలు దేశాలు చూస్తూ ఉండేవారం. ఇప్పుడు మన దేశంలోనికి అది వచ్చేసింది. ఇప్పుడు అందరి కుడి చేతిలోనూ చూశారంటే ఒక నంబర్, ముద్ర, ఒక పేరు. ప్రకటన 13, 16, 17 మన కంటికి ముందుగా సంభవిస్తుంది. ఇప్పుడు ఇందులో ఏముంది, ఇందులో తప్పేముంది అని అడిగే స్థానంలోనే క్రైస్తవ్యం ఉంది. ఎందుకంటే ఇది టెక్నాలజీ. కొందరు క్రైస్తవులకి ఒక ఆలోచన ఉంది. ఏ ఒక కార్యం వచ్చినా ఫస్ట్ అది చేయడంలో వారికి ఒక అతిశయం ఉంది. ఎటువంటి ఫోన్లో క్రొత్త కార్యాలు వచ్చినా సరే, లేక ఇప్పుడు మన కార్డే ఉంది, ఈ కార్డులోనే ట్యాప్ సిస్టమ్ అనేది ఉంది. మీరు వెళ్ళి స్వైప్ చేయక్కర్లా, అలా ట్యాప్ చేస్తేనే పే చేయగలము. ఇవన్నీ కూడా ఎక్కడ చూడగలమో వచ్చిన వెంటనే క్రైస్తవులు ఇది మొట్టమొదటిగా చేయడం చూస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఆ అడ్వాన్స్లోకి వెళ్లాలనేటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. అదే వారిని పట్టుకుంటుందనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు కుడి చేతిలో వాక్యము తేటగా ఉంది. నంబర్, ముద్ర, సంఖ్య వేస్తారని చెప్పి. అయితే ఇప్పుడు అది వచ్చింది, అది అంగీకరిస్తున్నారు, వేసుకుంటున్నారు. ఇందులో ఏముంది అని అడగనారంభిస్తున్నారు. ఎంతో దూరములో లేదు. దేవుడు చెప్పిన బాహ్యపరమైన సూచనలన్నీ ఒకవైపు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో కుడివైపుకైనా నెంబర్, నుదుటికైనా నెంబర్ మన కంటి ముందరకి వస్తూ ఉంది. ఇప్పుడు సమీపంలో ఒక న్యూస్ ఒకటొచ్చింది. అందులో ఏంటని చూశారంటే మన ఒంటిని ట్రాక్ చేసేటువంటి ట్రాకింగ్ యాప్ ఒకటి పెట్టారు. మన ఒంటిలోని విషయాన్ని ట్రాక్ చేస్తుంది ఆ యాప్. ఒక వాచ్ లాగా పెట్టుకోవచ్చు, లేక రింగ్ లాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది ఏం చేస్తుందని అడిగితే మీ బాడీ వేడి ఎక్కుతుంది, లేక మీలో డిప్రెషన్ కలుగుతుంది అనే మెసేజ్ ఇస్తుంది. మీ బాడీని అది కంట్రోల్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందని ఆఖరికి చూశారంటే ఒక గొప్ప మానసిక కుంగుబాటులో ఉంచుతుంది. ఒక బర్త్డే రోజున ఒకరికి హఠాత్తుగా యాప్ నుండి ఒక మెసేజ్ వస్తుంది, మీ శరీరము ఒక మోసమైన కండిషన్లో ఉంది, వారు బాగానే ఉన్నారు. వీళ్ళకేంటంటే కొంతమందిని చూశారంటే ఫోన్ని గెలుగుతూ ఉంటారు. ఈ యాప్ నుండి వచ్చే మెసేజ్ చూస్తుంటే ఏమో అయిపోతుంది అని చెప్తూ వారు డిప్రెషన్, స్ట్రెస్లోకి వెళ్ళి మరో కండిషన్కి వెళ్తారు. ఎందుకు చెప్తున్నా, ఇప్పుడు మనము మన ఒంటిని యాప్ నిర్ణయించే స్థలానికి మనం వచ్చాం. ఇప్పుడు ఇది అనేక చోట్ల వద్దని ప్రజలు ద్వేషిస్తున్నారు. ఏంటి కారణం అంటే, ఒకవైపు ఏంటి కారణం అంటే ఆ యాప్ నమ్ముకుని వారి లైఫ్ పోవడం వల్ల అధిక డిప్రెషన్, స్ట్రెస్లోకి వెళ్తున్నారు. ఎప్పుడు ఒక ఆవిష్కరణ ఎందుకు కనిపెడతారంటే మనం రిలాక్స్ కావాలని కనిపెడతారు. కానీ ఇప్పుడు కనిపెట్టే అనేక కార్యాలు మనల్ని డిప్రెషన్లోకి, స్ట్రెస్లోకి నడుపుతుంది. దాని యొక్క అంతమే ఈ కుడి చేతిలో బయోచిప్ వేయడం. ఇప్పుడు ఆరంభించున్నారు. దేవుడు చెప్పిన దీర్ఘదర్శనములన్నీ కూడా స్పష్టంగా జరుగుతూ ఉన్నాయి. ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు. దేవుడు బహుశీఘ్రముగా వస్తున్నాడు. చివరిగా ఆసం కొరకు ప్రార్థించడం మరవవద్దు. ప్రభు చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.